నారదుడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. ఆ రాక్షసరాజు కుమారుడైన ప్రహ్లాదుడు హరిపరాయణుడై, ఇతర విషయాల పట్ల ఆసక్తి లేనివాడై, రూపం, పుట్టుక, విద్య, ధనం చేత గొప్పవాడై కూడా పొంగడు. అనేక విషయాలు తెలిసి ఉండి కూడా పంచేంద్రియాలకు లోబడడు. సద్గుణాలన్నీ గుంపులు గట్టి వచ్చి విష్ణుని ఎడబాయని రీతిగా ఆ ప్రహ్లాదుని వీడి వెళ్ళవు. ధర్మరాజా, శేషునికి గాని, బృహస్పతికి గాని, బ్రహ్మకైనా గాని ఎంతకాలం వెచ్చించినా లెక్కించడానికి శక్యం కాని గుణాలు అనేకం ప్రహ్లాదునిలో ఉన్నాయి. అతనికి భగవంతుడైన వాసుదేవుని యందు సహజంగానే భక్తి వృద్ధి పొందింది. అతడు నిరంతరం ధ్యాన నిమగ్నుడు కాసాగాడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా. రాజా, ఆ ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, అన్నం తింటూ, మాట్లాడుతూ, సరదాగా ఆడుతూ, నిద్రిస్తూ, తిరుగుతూ, చూస్తూ ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ధ్యానించడం అనే అమృతంలో మునిగిపోయి ఈ విశ్వాన్నంతటినీ మరిచిపోయాడు. జై శ్రీకృష్ణ.